ఓట్ల పండుగొచ్చుడే ఆల్చం మా పార్టీ గెలవకుంటే మీసం గొరుక్కుంటా మాకిన్ని సీట్లు రాకుంటే బ్లేడ్ తోని కుతికే కోసుకుంటా ఇంత మెజారిటీ రాకుంటే దూలమెక్కి దుంకుతా ఇగో గిసువంటి మాటలు మస్తు వినొస్తుంటాయి కానీ ఆఖరికి రిజల్ట్ ఏమన్నా తేడా కొట్టి ఏమాయేసారేమో అంటిరి అని అడిగితే ఏ ఊపు మీద ఉత్తగా మస్తుగా అంటాం చేస్తామా పాలిటిక్స్ లా పట్టి పట్టనట్టు ఉండాలి అని చెప్తుంటారు కానీ ముద్రగడ సారు గట్లేం ఊకుంటలేడు చేసిన సవాళ్ళ ఓడిపోయినందుకు అన్న తీరే పేరు మార్చుకుంటుండట ఒక్కనాడ ఏ ఓట్ల పోలింగ్ కోసము 5 ఏండ్లుండే అధికారం కోసము లేని ఆవేశాలకు పోయి చెడుతులు కడితే ఎలకాలం ఉండే పేరే మార్చుకునే కాడుకొచ్చగా కథ పాపం ఎలక్షన్ల ముంగట వైసీపీతో దోస్తాన్ చేసిన ముద్రగడ పిఠాపురంలో పీకే గెలవాడు కాక గెలవాడు ఒకవేళ గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా చలో ఇదే నా సవాల్ తగ్గేదేలే అని చెప్పిండు కదా కానీ పిఠాపురంలో 70,000 మీదనే మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గెలిచి కూటమి కూడా పవర్లకు వస్తుండే వరకలా ఏమాయ ముద్రగడ సారు పేరు మార్చుకుంటా అంటిది ఎందుకు సార్ ఈ ఏజ్లో మీకు ఇటువంటి సవాళ్ళు అని అనుకుంటా మస్తు మంది పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేసిర్రు నేనేం ఊకునే రకం కాదు సవాల్ చేసినట్టే నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా ఇగో అందుకు గెజిట్ కాగితాలు కూడా తయారు చేసుకున్నా అని చెప్పుకొచ్చింది ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి అయ్యో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇటువంటి ఛాలెంజ్లు చేస్తే ఇప్పుడు చూడుర్రి ఇన్నేళ్ల సంపాదించుకున్న పేరు వాయే ఇన్నొద్దులున్న పేరు మార్చుకునే కాలమాయే ఇంకో దిక్కు ముద్రగడ నామకరణ మహోత్సవం అని కూడా కొందరు సోషల్ మీడియాలో పత్రికలు కూడా వంచే పని ముగటేసుకున్నారు అదంతా సరే గానీ ఇంతకు నామకరణ మహోత్సవానికి ఉప్మా పెట్టి సాయి పోస్తారా అని కూడా కొందరు కామెంట్లు వేస్తే మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోరని ఇంకొందరు జన సైనికులు జర గట్టిగానే కౌంటర్లు వేస్తారు ఇక ఆంధ్ర ఎలక్షన్ల రిజల్ట్ ఏం మజా తెప్పించినాయిరో దేవుడా రౌండ్కి ఇంకింత ఊపుతోటి దూసుకుపోయిన కూటమి గద్దెనెక్కింది గెలిచిన వాళ్ళంతా అన్యాయం ఓడిపోయింది న్యాయం కుర్చీ ఎక్కిందని ఆ సంబరంలో మునిగిదేళ్తే పాలు రావాలి పాలన మారాలి అనుకుంటా ప్రచారం చేసి ఆగమైన పాల్ సారు గీ ముచ్చట ముంగటేసుకుండు ఆయన సార్కి ఇదేం కొత్త కాదు కదా మళ్ళీ పంచాదికి పరదలేపిండా అమ్మ ఏడనైనా గెలిచినోడు ఎగిరి గంతేస్తే ఓడినోడు ఎందుకు ఓడినం ఏం కథ మళ్ళో పరిగిట్ల కాకుండా చూసుకోవాలి అని తప్పు సరిదిద్దుకుంటాడు కానీ కొందరుంటారు కదా దైవాంశ సంభూతులు మన రంగట్ల మునిగినా సరే గాని పక్కోడు ఎట్లా గెలిచిండు ఏదైనా మోసం చేసి గెలిచిండా అని లెక్కలేస్తుంటారు ఆగో అందులో ఫస్ట్ ఉంటాడు మన పాల్ సారు పాలొస్తాడు పాలన మారుస్తాడు అని మురిసే కదా అది తేడా కొట్టేసరికి ఏదో ముచ్చట చెప్తాడట చెప్పురి సార్ చెప్పురి ఏంది కథ మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్ కి ఎట్లా పడ్డాయి 1000లో ఒకటి కూడా కనీసం 9 లక్షల్లో 10% 90,000 1% 9,000 మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు అంటే 1000 ఓట్లు భరత్కు పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు అసలు కరెక్ట్ గా చెప్పాలంటే 238 బీజేపీకి రాలే దాదాపు 150 రఫ్గా వచ్చింది కానీ ఎన్డీఏ జూన్ 1 నేనేం చెప్పాను 300 ఓటమితో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని అసలు టీడీపీ గెలిచింది మోడీ వల్ల ఎందుకంటే ఈవీఎంలు ఎట్లా మతలబ్ చేయాలి ఏం కథ మొత్తం మోడీ చేతిలోనే ఉంది బీజేపీ చంద్రబాబు పవన్ కుట్రలు చేసే ఈవీఎంలు మార్చేసిర్రు నాకు చాలా అనుమానాలున్నాయి ఇదంతా మోడీ అమిత్ షా చంద్రబాబుల కుట్రలే అందుకే బీజేపీ టీడీపీ గెలిస్తే మోడీ బీజేపీ వాళ్ళు షాక్ గాలే అనుకుంటా ఎవ్వలకు అర్థం కాని మాటలు మాట్లాడిండు సరే మీరు అన్నట్టు ఒగాల గదే నిజమైనుంటే కడమ జాగల్లా అల్కా గెలవ
గెలవలేదు ఎందుకో, మళ్ళా చాలా జాగాల్లో బీజేపీ ఓడిపాయే కదా. అట్లా మోడీ చక్రం తిప్పినుంటే అన్ని ఆయననే గెలిచేది కదా. ఆయన అన్న 400 సీట్లు తెచ్చుకునేటోడు కదా. ఏదో ఒకటి మాట్లాడి కవర్ డ్రైవులు చేసుకుంటే గానీ మీ ఆత్మ శాంతించది. కానీయరిగా ఇంకేమన్నా బ్యాలెన్స్ మాటలుంటే అన్ని ఒక్కపారే వీడియోలు తీసి ఆత్మ నిమ్మలం చేయుర్రి. ఇంకో 5 ఏళ్లు ప్రచారం చేయాలి కదా. కడుపారే అక్కి జర రెస్ట్ తీసుకున్నాక మళ్ళా బరిలకు దిగుదురు గాని పోయిరర్రి అనుకుంటా ఖర్చులకు ఇచ్చి వాడేస్తుర్రు పాల్సార్ మాట్లాడిన మాటలిన్న కూటమి ఫ్యాన్స్ అంతా.